హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ వీడియో వచ్చి నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంటి దగ్గర ఉన్నాను. ఈ ఇయర్ నా పార్ట్నర్ వెళ్ళాడు సంక్రాంతికి. సో నేను పోలేదనమాట. అప్పుడు ఈ వీడియో తీసి పెట్టాను. నా ఫోన్ అలాగే ఉండింది, అప్లోడ్ చేయలేదు. ఈ సంవత్సరం అట్లా జస్ట్ ఇంకా ఏమి వీడియోస్ లేవు, అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇది మాది ఒక చిన్న విలేజ్. మా విలేజ్లో ఎట్లా ఉంటుంది భోగి సెలబ్రేషన్ అనేది ఎట్లా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆల్మోస్ట్ అందరింటి ముందర ఇట్లా భోగి మంటలు అయితే పెట్టుకుంటారు. అందరూ కుటుంబ సభ్యులందరూ, పెద్దలు పిల్లలు అందరూ కలిసి అయితే ఫుల్గా ఆ రోజు భోగి మంటలు మంటేయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చేస్తారన్నమాట. ఐ మీన్ ఇట్లా డ్యాన్సులు వేసుకోవడం, వీడియోలో మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలంతా డ్యాన్స్ చేస్తారన్నారు. వీళ్ళందరూ కలిసి అలా డ్యాన్స్ చేస్తారని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళందరినీ ఇలాగ డ్యాన్స్ చేయడం అనేది. సో నాకైతే బాగా అనిపించింది, బాగానే చేశారనిపించింది. సో సాంగ్స్ అయితే కరెక్ట్గా సాంగ్ తగ్గట్టు ఆ బీట్కి తగ్గట్టు డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ని మీకు వినిపించాను అనుకో, కాపీ రైట్స్ వస్తాయి. సో అందుకని చెప్పి ఆ సాంగ్ నేను వినిపించట్లేదు. మీరే గెస్ చేయండి అది ఏం సాంగ్ అని చెప్పి. వాళ్ళు వేసే స్టెప్పులు ఆ సాంగ్కి తగ్గట్టు, అది ఏదైనా సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే చూసి గెస్ చేయగలిగితే గెస్ చేయండి, ఓకేనా? సో లాస్ట్ టైం అయితే బాగా నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశానండి. మా పాపతో అక్కడ చిన్న పాప ఉంది కదా, నిలబడుకొని మా అన్న ఆడిపించుకుంటున్నాడు కదా, మా పాప అన్నట్టు నేను లాస్ట్ టైం బాగా ఎంజాయ్ చేశాను అనుకోండి. సో మా విలేజ్ ఏం పెద్ద విలేజ్ ఏం కాదు, ఒక చిన్న విలేజ్ అన్నట్టు. ఒక 70-80 ఇల్లు ఉంటాయి అనుకున్న, హౌసెస్ ఉంటాయి. సో ఇక్కడ మా ఇంటి దగ్గరికి ఎంతవరకు అయితే కెమెరాలో చూపించాను కదా, మా ఇంటి ముందర సైడ్ ఎంతవరకు అయితే చూపించగలిగాను అంతవరకు చూపించాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అందరూ అక్కడక్కడ పిల్లలందరూ బాగా ఇట్లా డ్యాన్స్లు వేసుకుంటా వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకొని చేసుకుంటున్నట్టు. ప్రోగ్రామ్స్ అంటే ఈ గేమ్స్ ఉంటాయి కదా, అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకోండి విలేజెస్లో. సిటీలో ఏమో నాకు అంత ఐడియా లేదు, కానీ విలేజ్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళ కాడ నుంచి పిల్లల వరకు. పెద్దోళ్ళు అయితే ముందు రోజు నుంచే పార్టీలు, కోడిని దొంగతనం చేసి వండుకొని తినడము, ఆ గిట్టెలు అవి తీసుకెళ్ళి ఒక దగ్గర వేసి కాల్ చేయడం, ఇట్లాంటి సరదా చిన్న పనులు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఇలా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంక ఇట్లా డ్యాన్స్లు వేసుకోవడం, సెలమంటలు పెట్టుకోవడం. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండి.